ఇక ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి పాజిటివ్ రాగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్కి కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. తొలుత నిర్వహించిన టెస్టులో ఆయనకు నెగిటివ్ వచ్చిందని, ఇక బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ తీసుకున్నట్లు వచ్చిందని ఎస్పీ స్పష్టం చేశారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, మొత్తం 11 మందిని పట్టుకున్నామని తెలిపారు. పట్టుబడిన వారిలో కోర్టులో హాజరుపరుస్తామని ఎస్పీ వెల్లడించారు. డ్రగ్స్ ఎవరు ఎక్కడ తీసుకున్నారనేది విచారిస్తున్నామన్నారు. మొయినాబాద్లోని రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో పోలీసులు, ఈగల్ టీం సభ్యులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు 2 గ్రాముల కొకైన్ పట్టుబడింది. తనిఖీలు జరుగుతున్న సమయంలోనే ఫామ్ హౌస్ లోపల గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు జరగడం సంచలనానికి దారితీసింది. ఈ పార్టీలో పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరెడ్డి పుట్ట మహేష్ కుమార్, రియల్టర్ నమిద్ మిశ్రా, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, రమేష్, శ్రవణ్, విజయ్ కృష్ణ, ప్రియాంక రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో మొయినాబాద్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరీక్షల కోసం ల్యాబ్కు పంపగా పైలట్ రోహిత్ రెడ్డి సహా 6గురికి డ్రగ్స్ పాజిటివ్ రావడం మరింత సంచలనానికి దారితీసింది. ఫామ్ హౌస్లో సోదాల తనిఖీలు జరుగుతున్న సమయంలో ప్రముఖుల బాడీగార్డ్స్ లేదా గన్మెన్లు ఈ కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఘటనాస్థలికి నుంచి ఒక లైసెన్స్డ్ పిస్టల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ పార్టీలో కాల్పులు ఎందుకు జరిగాయి, ఎవరిని భయపెట్టడానికి ఇవి జరిగాయి అనే కోణంలో ఫోరెన్సిక్ టీం ఆధారాలు సేకరిస్తోంది. అలాగే ఫామ్ హౌస్లోకి గత 24 గంటల్లో ఎవరెవరు వచ్చారు, ఏ వాహనాలు లోపలికి వెళ్ళాయి అనే వివరాల కోసం సీసీటీవీ ఫుటేజీ డీవీఆర్ను సీజ్ చేశారు. దొరికిన 2 గ్రాముల కొకైన్ కేవలం నమూనా మాత్రమేనా, లేక పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేసే నెట్వర్క్ ఏదైనా ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ పార్టీని ఎవరు ఆర్గనైజ్ చేశారు, ఇక తదితర వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్ టెస్ట్ కిట్ ద్వారా పరీక్ష చేస్తే రోహిత్ రెడ్డి, నవీద్ మిశ్రా, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డిలకు పాజిటివ్ వచ్చిందని చేవెళ్ల డీసీపీ యోగేష్ తెలిపారు. నిర్ధారణ కోసం బ్లడ్ శాంపిల్స్ను ఆసుపత్రికి పంపించామన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన వీరంతా వీకెండ్ పార్టీ కోసం కలుసుకున్నారని అన్నారు. తనిఖీలో 2 గ్రాముల వైట్ పౌడర్ను సీజ్ చేశామన్నారు. పరీక్షించిన తర్వాత అది డ్రగ్గా కాదా తెలుస్తుందని, డ్రగ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు వారం కింద సిమ్లా నుంచి వచ్చారని పేర్కొన్నారు. గోవా నుంచి వచ్చాం, అక్కడ డ్రగ్స్ సేవించినట్లు చెబుతున్నారని, రక్త నమూనాలను పరీక్ష కోసం FSLకు పంపిస్తామని డీసీపీ తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. డ్రగ్స్ టెస్ట్లో ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి పాజిటివ్ రాగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్కి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు ఈగల్స్ ఎస్పీ గిరిధర్ తెలిపారు.
తొలుత నిర్వహించిన టెస్టులో ఆయనకు నెగిటివ్ వచ్చిందని, బ్లడ్ టెస్టులో పాజిటివ్ తీసుకున్నట్లు వచ్చిందని ఎస్పీ స్పష్టం చేశారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, మొత్తం 11 మందిని పట్టుకున్నామని తెలిపారు. పట్టుబడిన వారిలో కోర్టులో హాజరుపరుస్తామని ఎస్పీ వెల్లడించారు. ఇక డ్రగ్స్ ఎవరు ఎక్కడ తీసుకున్నారనేది విచారిస్తున్నామన్నారు. అయితే శనివారం రాత్రి మొయినాబాద్లోని రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతోనే పోలీసులు, ఈగల్ టీం సభ్యులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు 2 గ్రాముల కొకైన్ పట్టుబడింది. తనిఖీలు జరుగుతున్న సమయంలోనే ఫామ్ హౌస్ లోపల గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరగడం సంచలనానికి దారితీసింది. ఈ పార్టీలో పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, రియల్టర్ నమిద్ మిశ్రా, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, కాశిక్ రవి, రమేష్, శ్రవణ్, విజయ్ కృష్ణ, ప్రియాంక రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో మొయినాబాద్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు వారి రక్త నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్కు పంపగా పైలట్ రోహిత్ రెడ్డి సహా 6గురికి డ్రగ్స్ పాజిటివ్ రావడం మరింత సంచలనానికి దారితీసింది. ఫామ్ హౌస్లో సోదాల తనిఖీలు జరుగుతున్న సమయంలోనే ప్రముఖుల బాడీ గార్డ్స్ లేదా గన్మెన్స్ ఈ కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలాల నుంచి ఒక లైసెన్స్డ్ పిస్టల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ పార్టీలో కాల్పులు ఎందుకు జరిగాయి, ఎవరిని భయపెట్టడానికి ఇవి జరిగాయి అనే కోణంలో ఫోరెన్సిక్ టీం ఆధారాలను సేకరిస్తోంది. అలాగే ఫామ్ హౌస్లోకి గత 24 గంటల్లో ఎవరెవరు వచ్చారు, ఏ వాహనాలు లోపలికి వెళ్ళాయనే వివరాల కోసం సీసీటీవీ ఫుటేజ్ DVRను సీజ్ చేశారు. దొరికిన 2 గ్రాముల కొకైన్ కేవలం నమూనా మాత్రమేనా, లేక పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేసే నెట్వర్క్ ఏదైనా ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ పార్టీని ఎవరు ఆర్గనైజ్ చేశారు తదితర వివరాలపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో డ్రగ్స్ టెస్ట్ కిట్ ద్వారా పరీక్ష చేస్తే రోహిత్ రెడ్డి, నమిద్ మిశ్రా, రితేష్ రెడ్డి, కాశిక్ రవి, అర్జున్ రెడ్డిలకు పాజిటివ్ వచ్చిందని చేవెళ్ల డీసీపీ యోగేష్ తెలిపారు. నిర్ధారణ కోసం బ్లడ్ శాంపిల్స్ను ఆసుపత్రికి పంపించామన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన వీరంతా వీకెండ్ పార్టీ కోసం కలుసుకున్నారని అన్నారు. తనిఖీలో 2 గ్రాముల వైట్ పౌడర్ను సీజ్ చేశామన్నారు. పరీక్షించిన తర్వాత అది డ్రగ్గా లేదంటే కాదా అని తెలుస్తుందని, డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు వారం కింద సిమ్లా నుంచి వచ్చారని పేర్కొన్నారు. మేము గోవా నుంచి వచ్చాం, అక్కడ డ్రగ్స్ సేవించినట్లు చెబుతున్నారని, రక్త నమూనాలను పరీక్షల కోసం FSLకు పంపిస్తామని డీసీపీ తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ కుమార్ చంద్. ఇక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అలాగే ఇతరులు కొంతమంది ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వంటి వారికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఫామ్ హౌస్ లో జరిగినటువంటి డ్రగ్స్ అదేవిధంగా కాల్పులు కలకలం రేపింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో చిక్కున్నారు. ఈ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్న దాన్న పక్కా సమాచారంతో పోలీసులు అటు ఈగల్ టీం సభ్యులు ఆకస్మిక దాడులు అయితే నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు 2 గ్రాముల కొకైన్ పట్టుబడింది. తనిఖీల్లో జరుగుతున్న సమయంలో ఫామ్ హౌస్ లోపల గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరగడం సంచలనానికి దారితీసింది. అయితే ఈ పార్టీలో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఎంపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, అదేవిధంగా రియల్టర్ నమిత్ శర్మ, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, కాశిక్ రవి, రమేష్, శ్రావణ్, విజయ్ కృష్ణ, మరో మహిళ ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతోంది. ఈ ఘటనతో మొయినాబాద్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అనంతరం పోలీసులు వారి రక్త నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్కు పంపగా పైలట్ రోహిత్ రెడ్డితో సహా 6గురికి డ్రగ్స్ పాజిటివ్ రావడం మరింత సంచలనాన్ని జారీ చేసింది. అయితే వీరిలో ఎంపీ పుట్ట మహేష్ కూడా పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఫామ్ హౌస్ లో సోదాలు జరుగుతున్న సమయంలో ప్రముఖుల బాడీ గార్డు లేదా గన్మెన్ ఈ కాల్పులు జరిపి ఉంటారని కూడా పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలం నుంచి ఒక లైసెన్స్డ్ పిస్టల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కేసులో ఈ డ్రగ్స్ పార్టీలో కాల్పులు ఎందుకు జరిగాయి, అదేవిధంగా ఎవరిని భయపెట్టడానికి ఇవి జరిగాయి అన్న కోణంలో ఫోరెన్సిక్ టీము ఆధారాలు సేకరిస్తుంది. అలాగే ఫామ్ హౌస్ లో గత 24 గంటలు ఎవరెవరు వచ్చారు, ఏ వాహనాలు లోపలికి వెళ్ళాయి అనే వివరాల కోసం సీసీటీవీ ఫుటేజ్ ను DVR ను కూడా సీజ్ చేశారు. దొరికిన 2 గ్రాముల కొకైన్ కేవలం నమూనా మాత్రమేనని, లేకపోతే పెద్ద మొత్తంలో ఈ డ్రగ్స్ సరఫరా చేసే నెట్వర్క్ ఏదైనా ఉందా అన్న కోణాల్లో కూడా పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు.
ఇక ఈ పార్టీని ఎవరు ఆర్గనైజ్ చేశారు, అదేవిధంగా ఇతర విషయాలపై కూడా దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ డ్రగ్స్ ఏదైతే పార్టీ ఉందో, డ్రగ్స్ పార్టీలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ దొరకడం, అదేవిధంగా ఆయనకి పాజిటివ్ రావటం అనేది ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పాలి. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మరి కాసేపట్లో తేలనుంది. రాజ్ కుమార్. ఓకే, రైట్ కుమార్ చంద్, థ్యాంక్ యూ. రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. డ్రగ్స్ టెస్ట్లో ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి పాజిటివ్ రాగా, ఇక ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్కి కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. తొలుత నిర్వహించిన టెస్ట్లో ఆయనకు నెగిటివ్ వచ్చిందని, బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ తీసుకున్నట్లు వచ్చిందని ఎస్పీ స్పష్టం చేశారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, మొత్తం 11 మందిని పట్టుకున్నామని తెలిపారు. పట్టుబడిన వారిలో అలాగే వారిని కోర్టులో హాజరుపరుస్తామని ఎస్పీ వెల్లడించారు. డ్రగ్స్ ఎవరు ఎక్కడ తీసుకున్నారనేది విచారిస్తున్నామన్నారు. శనివారం రాత్రి మొయినాబాద్లోని రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో పోలీసులు, ఈగల్ టీం సభ్యులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు 2 గ్రాముల కొకైన్ పట్టుబడింది. తనిఖీలు జరుగుతున్న సమయంలోనే ఫామ్ హౌస్ లోపల గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు జరగడం సంచలనానికి దారితీసింది. ఈ పార్టీలో పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, రియల్టర్ నమిద్ మిశ్రా, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, కాశిక్ రవి, రమేష్, శ్రవణ్, విజయ్ కృష్ణ, ప్రియాంక రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో మొయినాబాద్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
రక్త నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్కు పంపగా పైలట్ రోహిత్ రెడ్డి సహా 6గురికి డ్రగ్స్ పాజిటివ్ రావడం మరింత సంచలనానికి దారితీసింది. ఫామ్ హౌస్లో సోదాలు తనిఖీలు జరుగుతున్న సమయంలో ప్రముఖుల బాడీ గార్డ్స్ లేదా గన్మ్యాన్స్ ఈ కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలి నుంచి ఒక లైసెన్స్డ్ పిస్టల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ పార్టీలో కాల్పులు ఎందుకు జరిగాయి, ఎవరిని భయపెట్టడానికి ఇవి జరిగాయి అనే కోణంలో ఫోరెన్సిక్ టీం ఆధారాలను సేకరిస్తోంది. అలాగే ఫామ్ హౌస్లోకి గత 24 గంటల్లో ఎవరెవరు వచ్చారు, ఏ వాహనాలు లోపలికి వెళ్ళాయి అనే వివరాల కోసం సీసీటీవీ ఫుటేజ్ డీవీఆర్ను సీజ్ చేశారు. దొరికిన 2 గ్రాముల కొకైన్ కేవలం నమూనా మాత్రమేనా, లేక పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేసే నెట్వర్క్ ఏదైనా ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ పార్టీని ఎవరు ఆర్గనైజ్ చేశారు తదితర వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్ టెస్ట్ కిట్ ద్వారా పరీక్ష చేస్తే రోహిత్ రెడ్డి, నమిత్ మిశ్రా, రితేష్ రెడ్డి, కాసిక్ రవి, అర్జున్ రెడ్డిలకు పాజిటివ్ వచ్చిందని చేవేల డీసీపీ యోగేష్ తెలిపారు. నిర్ధారణ కోసం బ్లడ్ శాంపిల్స్ను ఆసుపత్రికి పంపించామన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన వీరంతా వీకెండ్ పార్టీ కోసం కలుసుకున్నారని అన్నారు. తనిఖీలో 2 గ్రాముల వైట్ పౌడర్ను సీజ్ చేశామన్నారు. పరీక్షించిన తర్వాత అది డ్రగ్గా లేదంటే కాదా అని తెలుస్తుందని, డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు వారం కింద సిమ్లా నుంచి వచ్చారని పేర్కొన్నారు. గోవా నుంచి వచ్చాం, అక్కడ డ్రగ్స్ సేవించినట్లు చెబుతున్నారని, రక్త నమూనాలను పరీక్ష కోసం FSLకు పంపిస్తామని డీసీపీ తెలిపారు. శనివారం రాత్రి మొయినాబాద్లోని రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో పోలీసులు, ఈగల్ టీం సభ్యులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాలో సుమారు 2 గ్రాముల కొకైన్ పట్టుబడింది. తనిఖీలు జరుగుతున్న సమయంలోనే ఫామ్ హౌస్ లోపల గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు జరగడం సంచలనానికి దారితీసింది. ఈ పార్టీలో పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, రియల్టర్ నమిత్ మిశ్రా, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, కాసిక్ రవి, రమేష్, శ్రవణ్, విజయ్ కృష్ణ, ప్రియాంక రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో మొయినాబాద్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏలూరు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ మురళి. ఇక మనం మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు ఎంతటి సంచలనం సృష్టిస్తుందో తెలుస్తుందో. అయితే ఇందులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్కి కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమంటారు? థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఇప్పటి వరకు కూడా అంటే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి 5గురు వరకు కూడా డ్రగ్ పాజిటివ్ గా వచ్చిందని చెప్పి పోలీసులు తెలిపారు. ఇప్పుడు అంటే రాత్రి యూరిన్ టెస్ట్ లో అయితే పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కు నెగిటివ్ రావడంతో అయితే ఇక్కడ ప్రజలు వారందరూ కూడా కొంత మా నాయకుడికి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. బ్లడ్ టెస్ట్ లో పాజిటివ్ రావడంతో అయితే ఇప్పటి వరకు 6 అంటే 11 మంది పట్టుబడగా 6గురికి డ్రగ్ పాజిటివ్ అంటే కొకైన్ సేవించినట్లుగా కూడా టెస్టుల్లో ఏగల్ ఎస్పీ గిరిజర్ స్పష్టం చేయడంతో అయితే పుట్టా మహేష్ కుమార్ కు సంబంధించి డ్రగ్స్ తీసుకున్నారని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపక్షాలు పూర్తిగా అంటే ఈ పుట్టా మహేష్ కుమార్ కు సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తుంది. అంటే పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పార్టీ ఆఫీస్ నుంచి మాత్రం వాళ్ళు ఒకటే చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు ప్రతిపక్షాల కుట్ర కారణంగానే కొన్ని ఛానల్స్ లో ఆ వాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఎంపీ మధ్యాహ్నం వచ్చి ఒక ప్రకటన విడుదల చేస్తారంటూ కూడా ఎంపీ ఆఫీస్ నుంచి అయితే ఒక లేఖను విడుదల చేశారు రాజ్ కుమార్. మొత్తం మీద ఈ డ్రగ్స్ కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఏలూరు ఎంపీకి సంబంధించి పుట్టా మహేష్ కుమార్ కూడా ఈ డ్రగ్స్ ను సేవించారు, కొకైన్ తీసుకున్నారు అనే వార్త అయితే ఏలూరు జిల్లాలో అయితే ఒక ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఏలూరు జిల్లా ప్రజలందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అంటే ఎంపీకి సంబంధించి ఒక మంచి పేరుందని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు ఎక్స్ వేదికగా కూడా డ్రగ్స్ ను వాడొద్దు, యువత డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దు అంటూ కూడా ప్రచారం చేశారు. అటువంటి వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నాడంటే అంటే ఒకంత విస్మయం వ్యక్తం చేస్తున్నారు రాజ్ కుమార్.
మురళి, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel